వాడివేడి చర్చ అనంతరం వక్ఫ్ సవరణ బిల్లుకు లోక్సభ ఆమోదం. బిల్లుకు అనుకూలంగా 288, వ్యతిరేకంగా 232 ఓట్లు. వక్ఫ్ సవరణ బిల్లుపై 12 గంటల పాటు సుదీర్ఘ చర్చ. ఇవాళ రాజ్యసభ ముందుకు బిల్లు. వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఓటేసిన వైఎస్ఆర్సీపీ. బిల్లు ముస్లింల హక్కులను అణచివేసే విధంగా ఉంది అన్న మిథున్ రెడ్డి. సుంకాల ద్వారా వచ్చే డబ్బుతో పన్నులు తగ్గిస్తామంటున్న ట్రంప్. అమెరికా అప్పులు తీరుస్తాము అని వెల్లడి. కూటమి మోసాలు క్లైమాక్స్ కు చేరాయి. P4 అనే కొత్త మోసాన్ని చంద్రబాబు మొదలుపెట్టారు. తెల్ల రేషన్ కార్డులు ఎన్ని ఉన్నాయో బాబుకు తెలుసా అని ప్రశ్నించిన వైఎస్ జగన్. ఇవాళ కర్నూలుకు వైఎస్ జగన్. కోట్ల హర్షవర్ధన్ రెడ్డి కుమార్తె వివాహానికి హాజరు కానున్న వైఎస్ఆర్సీపీ అధినేత. ముస్లిం మైనార్టీలకు వ్యతిరేకంగా వక్ఫ్ సవరణ బిల్లును తీసుకొచ్చారు అన్న అంజద్ బాషా. రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ నల్ల చట్టాన్ని తీసుకురావడం దుర్మార్గమని ఫైర్. చెట్ల నరికివేత ఆపండి. కంచే గచ్చిబౌలి భూములపై సర్కార్కు హైకోర్టు ఆదేశం. ఇవాళ మరోసారి విచారణ జరపనున్న ధర్మాసనం. కృష్ణ జింకను చంపిన సల్మాన్ ఖాన్ కు జీవిత ఖైదు శిక్ష పడింది. హెచ్సీయూలో జింకలను చంపుతున్న సీఎం రేవంత్ కు ఏ శిక్ష పడాలి ప్రశ్నించిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్. హన్మకొండలో కొండా సురేఖ ఇంటి వద్ద విద్యార్థి సంఘాల ఆందోళన. హెచ్సీయూ భూముల విషయంపై మంత్రి మౌనం వీడాలి అని డిమాండ్. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై సుప్రీంకోర్టు ఆగ్రహం. ఉప ఎన్నికలు రావు అంటూ అసెంబ్లీలో ప్రకటించడాన్ని తప్పుపట్టిన కోర్టు. ఎక్స్ వేదికగా కాంగ్రెస్ బీజేపీలపై ఎమ్మెల్సీ కవిత ఫైర్. బీజేపీని కాపాడేందుకు రేవంత్ రెడ్డి డైవర్షన్ డ్రామా చేస్తూ ఉన్నారని విమర్శ. ఉమ్మడి మెదక్, నిజామాబాద్ జిల్లాల ముఖ్య నేతలతో కేసీఆర్ భేటీ. బీఆర్ఎస్ రజతోత్సవాల నిర్వహణ, జన సమీకరణ అంశాలపై చర్చ. మరోసారి ఎల్ఆర్ఎస్ రాయితీ గడువు పొడిగింపు. ఏప్రిల్ 30 వరకు పొడిగించిన తెలంగాణ సర్కార్. సిద్దిపేట అక్షయ రెస్టారెంట్ బిర్యానీలో పురుగులు ప్రశ్నించిన కస్టమర్లపై సిబ్బంది ఆగ్రహం. రష్యాలో కొత్త వైరస్ విజృంభణ. తీవ్ర భయాందోళనలో అక్కడి ప్రజలు. ట్రంప్ సుంకాల విధింపును వ్యతిరేకిస్తున్న వ్యాపార భాగస్వామ్య దేశాలు. అమెరికాతో తేల్చుకుంటాము అన్న యూకే, ఆస్ట్రేలియా, కెనడా. జపాన్లో కంపించిన భూమి. రిక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత 6.2గా నమోదు. వరుసగా రెండో విజయాన్ని దక్కించుకున్న గుజరాత్ టైటాన్స్. ఆర్సీబీపై 8 వికెట్ల తేడాతో గెలుపు. ఇవాళ కోల్కతా వర్సెస్ హైదరాబాద్ మ్యాచ్. రాత్రి 7:30 గంటలకు పోరు ప్రారంభం.